సత్య, అర్జున్, ఆదిత్య ముగ్గురు షాపింగ్‌కి వెళ్తారు. యాక్చువల్లీ క్రిష్ వాళ్ళ అమ్మా నాన్నల మ్యారేజ్ యానివర్సరీ వస్తుంది. దానికోసం షాపింగ్‌కెళ్తారు. సత్య కృతి కోసం ఒక నైట్ డ్రెస్ చూపిస్తూ, ఆదిత్య ఈ డ్రెస్ కృతికి సరిపోతుందా అని అడుగుతుంది. ఆదిత్య కొద్దిసేపు ఆ డ్రెస్‌ని చూసి మేబీ సరిపోవచ్చు అనుకుంటున్నాను అంటాడు. వదిన, ఈ కిడ్స్ షాపింగ్ ఇంకా నా వల్ల కాదు. నువ్వు ఇప్పటికే కృతి కోసం చాలా డ్రెస్సులు కొన్నావు. ఇంకా చాలా బొమ్మలు కూడా కొన్నావు అనుకుంటున్నాను అంటూ అర్జున్ తన చేతిలో బ్యాగ్స్ అన్నీ చూపిస్తాడు. చాలా ఫుల్‌గా నిండిపోయి ఉంటాయి చేతులు నిండుగా. సో మనం ఇక్కడికి వచ్చిన దాని మీద దృష్టి పెడదామా? ఎందుకు వచ్చాం మనం షాపింగ్? ఏం చేస్తున్నారు అంటూ కంప్లైంట్ చేసినట్టు మాట్లాడతాడు. నీకు ఎప్పటికీ అర్థం కాదు అర్జున్. అమ్మాయిలకి ఎన్ని డ్రెస్సులున్నా ఎప్పటికీ సరిపోవు అంటూ నవ్వుతూ అంటుంది. "ఉఫ్, అమ్మా అనుకుంటాడు అర్జున్. సో సత్య, అర్జున్ కలిసొస్తారు షాపింగ్‌కి. వాళ్ళ పేరెంట్స్‌కి గిఫ్ట్స్ కొందామని. ఆదిత్య ఏమో ఆఫీస్ నుంచి డైరెక్ట్‌గా వస్తాడు. కొద్దిసేపటికి వాళ్ళకి పర్ఫెక్ట్ గిఫ్ట్స్ కనిపిస్తాయి. సో అవి సెలెక్ట్ చేసుకుంటారు. నెక్స్ట్ కేక్, క్యాండిల్స్ అన్నీ తీసుకుంటారు. డెకరేషన్‌కి కావాల్సిన ఐటెమ్స్ అన్నీని. నెక్స్ట్ సత్య ఎప్పుడు బిల్ పే చేద్దామన్నా కూడా వాళ్ళిద్దరు బ్రదర్స్ ఆపేస్తారు. ఒక్కసారి కూడా తనని బిల్ చేయనివ్వలేదు. వాళ్ళు షాపింగ్ అయిపోయాక ఆదిత్య అక్కడి నుంచి తిరిగి ఆఫీస్‌కి వెళ్ళిపోతాడు. సత్య, అర్జున్‌లు వాళ్ళ డ్రైవర్‌తో పాటు ఇంటికొస్తారు. సత్య ఇంటికి వెళ్ళగానే వాళ్ళ మేట్‌తో చాలా సీక్రెట్‌గా చెప్తుంది. ఇది సర్ప్రైజు, ఎవరికీ కనిపించనివ్వకుండా ఫ్రిడ్జ్‌లో పెట్టని కేక్ ఇస్తుంది. నువ్వేం అంతగా ఏం టెన్షన్ పడకొద్దునా, తను చూసుకుంటుందిలే. అఫ్‌కోర్స్ అప్పుడప్పుడు తనకు తెలియకుండానే మిస్టేక్స్ చేస్తుందనుకో అని అర్జున్ నవ్వుతాడు. రీసెంట్‌గా క్రిష్ సత్యని అపార్థం చేసుకోవడానికి కారణం తన గురించే కదా! సో అలా అనకు అర్జున్ అని సత్య అంటుంది. సరే నేను ఈ విషయాన్ని అన్నయ్యతో చెప్పనా అని అడుగుతాడు. లేదు లేదు, ఇప్పుడు తన్ని డిస్టర్బ్ చేయకు. తన ఇంటికి వచ్చిన తర్వాత మనం కలిసి చెప్దాము. తన హాస్పిటల్లో వర్క్‌లో ఉంటారు కదా! వచ్చాక చెప్దాంలే. సరే అయితే మరి ఇంతకీ ఎప్పుడు సర్ప్రైజ్ చేస్తున్నాం మనం అమ్మా నాన్నల్ని అని అర్జున్ అంటాడు. మిడ్ నైట్ అందరూ నిద్రపోయాక సైలెంట్గా డెకరేట్ చేసి టేబుల్ మీద కేక్ అది అరేంజ్ చేసి అప్పుడు సర్ప్రైజ్ ఇద్దాం అని సత్య అంటుంది. వావ్, నాకు చాలా ఎక్సైట్మెంట్గా ఉంది వదిన. ఇదే ఫస్ట్ టైం తెలుసా ఇలా మిడ్ నైట్ ఇలాంటి సెలబ్రేషన్స్ చేయడం. యాక్చువల్లీ అమ్మాయిలు లేకేమో, కానీ మీ అమ్మాయిలు ఉంటారే చాలా డ్రామాటిక్గా ఉంటారు అని అర్జున్ నవ్వుతాడు. హే అంటూ అర్జున్ తల మీద కొట్టి, అది డ్రామాటిక్ కాదు. అమ్మాయిలు ఏం డ్రామాటిక్ ఉండరు. వాళ్ళు ఎదుటి వాళ్ళని స్పెషల్గా ఫీల్ చేయాలని చూస్తాం అంతే అంటూ అర్జున్ తలపైన కొట్టుకొని, అబ్బా చిన్నపిల్లోని చేసి వైలెన్స్ చూపిస్తున్నాను నా మీద అంటూ జోక్ చేస్తాడు. సరే సర్లే రా, ఈ బ్యాగ్స్ అన్నీ నా రూమ్కి తీసుకురా అంటుంది. ఓకే మేడం, సదా మీ సేవలో అని చెప్పి అర్జున్ కొంచెం ఫేస్ కిందకి ఉంచుతాడు. అది చూసి సత్య నవ్వుతుంది. ఎవరు డ్రామాటిక్? నువ్వు డ్రామాటిక్ అంటూ. సత్య తన బుక్స్ తీసుకుని చదువుకుంటూ ఉంటుంది. లోపు బయటన క్రిష్యుని కృతి రావడం సౌండ్ వినిపిస్తుంది. వాళ్ళ డోర్ సౌండ్ వినగానే వాళ్ళు వచ్చారు అనుకుంటుంది. వెంటనే లేచి తన చున్నీని బాగా సర్దుకుని, నేను వెళ్ళి కృతికి తన కోసం చేసిన షాపింగ్లో మొత్తం చూపిస్తాను అనుకుని ఎక్సైటెడ్గా బ్యాగ్స్ అన్నీ తీసుకుని వాళ్ళ రూమ్ వైపు వెళ్తుంది. క్రిష్ వాళ్ళ రూమ్ ముందుకు వెళ్ళి సత్య డోర్ నాక్ చేస్తుంది. కొద్దిసేపు ఏ రెస్పాన్స్ ఉండదు. తర్వాత మళ్ళీ నాక్ చేసేసరికి అప్పుడు ఒక 2 మినిట్స్ తర్వాత క్రిష్ డోర్ ఓపెన్ చేస్తాడు. అప్పటికే స్నానం చేసేసి నైట్ డ్రెస్లోకి చేంజ్ అయిపోయి ఉంటాడు. హెయిర్లో నుంచి డ్రాప్స్ పడుతూ ఉండే అనమాట. నేను ఒకసారి కృతిని కలవచ్చా అంటూ తన కింద పెట్టిన బ్యాగ్స్ అన్నీ పట్టుకుంటుంది. అప్పటి వరకు క్రిష్ ఒక్క క్షణం అలాగ సత్య వైపు ఆ బ్యాగ్స్ వైపు చూసి ఓకే అన్నట్టు తలూపి పక్కకు జరుగుతాడు. సత్య బ్యాగ్స్ అన్నీ పట్టుకుని లోపలికి వచ్చి బెడ్ మీద పెడుతుంది. కృతి ఏమో బెడ్ పైన కూర్చుని ఉంటుంది. తన చుట్టూ పిల్లోస్ పెట్టి ఉంటుంది. ఒక పిల్లో ఏమో హెడ్ రెస్ట్కి జారబెట్టి తనకి సపోర్ట్గా కూర్చోబెట్టి ఉంచుతాడనమాట. కృతి బేబీ నీకోసం నేనేం తెచ్చానో చూడు అంటే ఎగ్జైటెడ్గా బెడ్ పైన కూర్చుని సత్య మొత్తం ఒక్కొక్కటి తీసి చూడు చూడు నీకోసం ఎన్ని తీసుకొచ్చాను టాయ్స్, క్లాత్స్ అంటూ మొత్తం అన్నీ తీసి చూపిస్తూ ఉంటుంది. సో ఒక్కొక్క డ్రెస్సు కృతి మీద ట్రై చేస్తూ ఉంటుంది. తనకు వేస్తూ ఉంటే ఒక డ్రెస్ ఏమో చిన్నగా ఉంటుంది, ఒక డ్రెస్ ఏమో పెద్దదైపోతుంది. ఏది కూడా పర్ఫెక్ట్ సరిపోయినవిగా అనిపించవు.
దేవుడా! అసలు నేనేం చేశాను? చూడు కృతి, ఒక్క డ్రెస్ కూడా నీకు సరిపోవట్లేదు. ఇప్పుడు మనం ఏం చేయాలి? అంటూ సాడ్‌గా కూర్చుంటుంది. అవన్నీ మంచం పైన ఒక పెద్ద కుప్పలాగా ఉంటాయి ఆ డ్రెస్‌లన్నీని. క్రిష్ ఏమో ఓ పక్కన చైర్‌లో కూర్చొని తన మొబైల్‌లో ఏదో చూస్తూ ఉంటాడు. కానీ తను మొత్తం సత్య మీదే, కృతి మీదే ఉంటది కాన్సంట్రేషను. కృతి ఏమో సత్య తెచ్చిన టాయ్స్‌తో ఆడుకుంటూ ఉంటుంది. థాంక్ గాడ్ కనీసం నీకు ఇవన్నా నచ్చినియి అనుకుని ఏదో ఒకటి సరిగ్గా చేశాను అనుకుంటుంది. ఇదొక్కటైనా సరిగ్గా చేశాను అని. ఇప్పుడు ఈ క్లాత్స్ ఏం చేయాలి? నేను మళ్ళీ వెళ్ళి వీటిని ఎక్స్చేంజ్ చేసి తీసుకురావాలి అని మనసులో అనుకుని క్రిష్ వైపు చూస్తుంది. "హ్మ్, నేను కృతిని షాపింగ్‌కి తీసుకెళ్ళొచ్చా?" అని అడుగుతుంది. క్రిష్ తలపైకెత్తి తన వాయిస్ సరిగ్గా వినిపించదు. ఏంటి అన్నట్టు "హ్మ్" అంటాడు. "నేను కృతిని నాతో పాటు షాపింగ్‌కి తీసుకెళ్ళొచ్చా? తనకి ఎక్కువ నైట్ డ్రెసెస్ లేవు. సమ్మర్ వస్తుంది గదా! సో, నేను తన కోసం కొన్ని డ్రెసెస్ తీసుకొచ్చా. అవేమో తనకి సరిపోవట్లేదు. అందుకే తనని కూడా నాతో పాటు తీసుకెళ్ళొచ్చా?" అని సత్య అడుగుతుంది. క్రిష్ మళ్ళీ సైలెంట్‌గా తన మొబైల్‌లో బ్రౌజ్ చేసుకుంటూ "నువ్వొక్కదానివి తనని హ్యాండిల్ చేయలేవు" అని అంటాడు. సత్యకి కూడా బాగా తెలుసు ఆ విషయం. కృతి వాళ్ళ డాడీతో ఉన్నంత సేపు బానే ఉంటుంది. వాళ్ళ డాడీ లేకపోతే పక్కన ఎవరెత్తుకున్నా సరే ఊరుకోదు. ఎవరైనా సరే చూస్తున్నా గానీ పక్కనే వాళ్ళ డాడీని అలా చూస్తూ ఉండాలి. అప్పుడే వాళ్ళతో ఉంటుంది. సో, అలా ఇండైరెక్ట్‌గా చెప్తాడనమాట క్రిష్. సత్య కృతిని తన ఒళ్ళో కూర్చోబెట్టుకుని "హ్మ్, మీరు కూడా మాతో పాటు రావచ్చు కదా! జస్ట్ 1 అవర్ అయితే సరిపోతుంది. తన డ్రెస్ సైజెస్ చేంజ్ చేస్తే సరిపోతుంది" అని సత్య అడుగుతుంది. క్రిష్ కొన్ని సెకండ్స్ పాటు అలాగే ఆగిపోయి సత్య వైపు చూస్తాడు. సత్య వైపు అలాగా కొన్ని సెకండ్స్ చూసి "ఓకే" అంటాడు. సత్య మొహం వెంటనే వెలిగిపోతుంది. "సరే అయితే రేపు వెళ్దామా? లేదంటే కొన్ని రోజులు అయిపోయిన తర్వాత మనం వీటిని మార్చలేము. రేపు ఓకేనా?" అని అడుగుతుంది. క్రిష్ సరే అన్నట్టు తలూపుతాడు. "హే కృతి, మనం నీకోసం కొత్త బట్టలు తెచ్చుకుంటున్నాం" అని హ్యాపీగా చెప్తుంది కృతితోటి. అలా కృతితో కొంత టైం స్పెండ్ చేసిన తర్వాత క్రిష్ని, కృతిని కొద్దిసేపు రెస్ట్ తీసుకోమని చెప్పి సత్య తన గదికి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ మిడ్‌నైట్ డెకరేషన్ అంతా చేసి ఆదిత్య తన చేతి వాచ్ చూసుకుంటాడు టైము. ఇంక టైం ఎంతో లేదు. నేను ఈలోపు క్యాండిల్స్ వెలిగిస్తాను అని చెప్తాడు. అవునవును. అవును, ఇంతకీ అన్నయ్యతో చెప్పావా అంటూ ఆదిత్యని అడుగుతాడు. క్రిష్‌కి ఈ విషయం చెప్పావా అన్నట్టు. "హా! చెప్పా అర్జున్ వస్తానన్నాడు" అంటూ తను కేక్ మీద క్యాండిల్స్ పెడుతూ ఉంటాడు. ఈలోపు క్రిషుని కృతి రావడం చూసి సత్య వాళ్ళొస్తున్నారు అని చెప్తుంది ఎక్సైటెడ్‌గా. ఆ తర్వాత అర్జున్‌ని వాళ్ళ అమ్మ నాన్నలు పిలవమని చెప్పి అక్కడి నుంచి పంపిస్తుంది. అర్జున్ వెళ్ళగానే ఆదిత్య లైట్స్ మొత్తం ఆపేస్తాడు. ఇంకా లాంజ్‌లో మొత్తం క్యాండిల్స్ వెలుగుంటాయి కదా! ఆ క్యాండిల్స్ లైట్‌లో క్లాప్స్ కొడుతూ ఉంటుంది కృతి. ఓహ్! తనకి నచ్చినట్టుంది అని సత్య అంటుంది. "కృతి బేబీ డోంట్ మేక్ నాయిస్. నానమ్మ తాతయ్యకి ఇది మనం సర్ప్రైజ్ ఇవ్వాలి" అంటూ క్రిష్ చిన్నగా చెప్తాడు. దానికి ఏం అర్థమైందో తెలీదు కానీ కృతి నవ్వుతుంది లైట్‌గా. అర్జున్ వెళ్ళి వాళ్ళ అమ్మ నాన్న డోర్ నాక్ చేస్తాడు. "మామ్, డాడ్ త్వరగా రండి. మీకోటి చూపించాలి, మీకోటి చెప్పాలి" అంటూ ఉంటాడు. వాళ్ళ అమ్మ నాన్నలు నిద్రమత్తులో బయటకొస్తుంది. వాళ్ళ మమ్మీ వచ్చి "ఏంటి అర్జున్, ఇప్పుడు కూడా గొడవలే పడుతున్నారా? ఏమైంది మళ్ళీ? మీ అన్న తమ్ముళ్ళిద్దరూ ఎదిగే కొద్దీ చిన్న పిల్లలు అయిపోతున్నారు. ఏడి ఆదిత్య, ఎక్కడ? ఇద్దరు ఏం గొడవ పడ్డారు మళ్ళీ" అంటూ వాళ్ళ మమ్మీ బయటకొస్తుంది. ఎందుకంటే ఎప్పుడు అలాగే ఏం దెబ్బలాడుకున్నా వెళ్ళి వాళ్ళ మమ్మీతో కంప్లైంట్ చేస్తూ ఉంటాడు అర్జును. సో, వాళ్ళు మళ్ళీ ఏం దెబ్బలాడుకున్నారా అంటూ విసుక్కుంటూ వస్తుంది నిద్దట్లో లేపినందుకు. "అది కాదు మా, ఒకసారి నాతో రా, నీకొకటి సర్ప్రైజ్" అనేసేసి అంటాడు. ఈలోపు వాళ్ళ నాన్న కూడా రాగానే ఇద్దరిని కలిపి హాల్లోకి తీసుకెళ్ళగానే ఆ క్యాండిల్ లైట్స్ చూసి ఆశ్చర్యపోతారు. తర్వాత ఆదిత్య లైట్స్ ఆన్ చేస్తాడు. అందరూ ఒక్కసారిగా "హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ" అని అరుస్తారు. "ఓహ్! సర్ప్రైజ్! నేనసల ఈ విషయమే మర్చిపోయాను" అని క్రిష్ వాళ్ళ నాన్న అంటే, ఎప్పటిలాగే ఇందులో కొత్తేముంది" అని అరవింద అంటుంది.
ఫస్ట్ మీరిద్దరూ ఇక్కడికొచ్చి కేక్ కట్ చేయండి అని ఆదిత్య పిలుస్తాడు. అరవింద క్రిష్ చేతిలో కృతిని చూసి, "హో! కృతి లేచే ఉందా?" అంటూ క్రిష్ చేతిలో నుంచి కృతికని తీసుకుంటుంది. మేబీ తను కూడా పార్టీకి అటెండ్ అవ్వాలనుకుందేమో, అందుకే లేచి ఉంది అని క్రిష్ అంటాడు. మరి నా మనవరాలు లేకపోతే ఎలాగా? తనే ఇంపార్టెంట్ గెస్ట్. తను లేకపోతే కేక్ కట్ చేసేదెవరు? అంటూ క్రిష్ వాళ్ళ నాన్న కృతి బుగ్గకెళ్తారు. ఆ తర్వాత ముగ్గురు కలిసి కేక్ దగ్గరికి వెళ్ళి అరవింద నైఫ్‌ని కృతి హ్యాండ్‌లో పెట్టి తను ఆ హ్యాండ్‌ని పట్టుకొని అరవింద హ్యాండ్ ఆదిశేషు అలా ముగ్గురు పట్టుకొని కేక్‌ని కట్ చేస్తారు. అందరూ విష్ చేస్తారు. పిల్లలందరికీ కేక్‌ని తినిపిస్తారు. ఆ తర్వాత వాళ్ళని విష్ చేస్తూ ఆదిత్య, అర్జున్ నా తరపు నుంచి మీకొక గిఫ్ట్ అని చెప్పి సత్య వాళ్ళ చేతిలో ఒక గిఫ్ట్ బాక్స్ పెడుతుంది. అది చూసాక క్రిష్ కొంచెం ఏదోలా ఫీల్ అవుతాడనమాట. వాళ్ళ పేరెంట్స్ కోసం తనేది తేలేదే అన్నట్టుగా. కానీ వెంటనే సత్య వాళ్ళ గిఫ్ట్ ఇవ్వగానే ఇదేమో కృతిక ఇంకా వాళ్ళ డాడ్ నుంచి గిఫ్ట్ అని చెప్పి ఇంకొక బాక్స్ ఇస్తుంది. సత్య అలా చెప్పగానే క్రిష్ సత్య వైపు చూస్తాడు. సత్యకి క్రిష్ తన వైపు చూస్తున్నట్టు అనిపిస్తుంది. కానీ తిరిగి క్రిష్ వైపు చూడదు. అందరూ గిఫ్ట్స్ ఇచ్చి క్రిష్ ఒకడు ఇవ్వకపోతే బాగోదని అర్థం చేసుకుని సత్య ఆల్రెడీ క్రిష్ కోసము కృతి కోసము ఒక గిఫ్ట్ కొనిపెట్టి ఉంచుతుంది వాళ్ళ పేరెంట్స్కి ఇవ్వడానికి. సో స్వీట్ అంటూ కొంచెం ఎమోషనల్ అవుతుంది వాళ్ళ మమ్మీ. చాలు మామ్, నువ్వు అప్పుడే ట్యాప్ ఓపెన్ చేయకు, ఇంకా పిక్చర్ బాకీ ఉంది అంటూ అర్జున్ అంటాడు. వాళ్ళ మమ్మీ నవ్వి తన కన్నీళ్ళను హోల్డ్ చేసుకుని, అవునా, ఇంకా ఏం సర్ప్రైజ్ ప్లాన్ చేశారు అంటుంది. ఆదిత్య ఒక ఎన్వలప్ తెచ్చి వాళ్ళ మామ్ చేతిలో పెడతాడు. ఇదేంటి అని వాళ్ళ నాన్న అడుగుతారు. మూవీ టికెట్స్ ఇంకా మీకోసం డిన్నర్ రిజర్వేషన్ అంటారు. ఈ ఏజ్‌లో మాకివన్నీ ఎందుకురా? ఇవన్నీ అవసరమా? అని వాళ్ళ అమ్మ అంటుంది. ఇది వదిన ఐడియా మామ్ అని అర్జున్ అంటాడు. అయినా మీకేం ఏజ్ అయిపోయిందని అలా అంటున్నారు? వెళ్ళి శుభ్రంగా ఎంజాయ్ చేసి రండి. మీ పాత మెమోరీస్‌నన్నీ మళ్ళీ రివైండ్ చేసుకోండి అని సత్య వాళ్ళ అత్తగారిని హగ్ చేసుకుంటుంది. సత్యకి ఒకసారి వాళ్ళ అత్తయ్య చెప్పడం గుర్తనమాట. వాళ్ళు పెళ్ళైన కొత్తలో అలాగా మూవీస్‌కి, ఆ రెస్టారెంట్‌కి వెళ్ళడం. సో, సేమ్ రెస్టారెంట్‌లో వాళ్ళకి డిన్నర్‌కి డేట్ లాగా బుక్ చేస్తారు. ఆ తర్వాత మూవీ టికెట్స్ కూడా. వాళ్ళకి తిరిగి మళ్ళీ పాత జ్ఞాపకాలను మళ్ళీ ఫ్రెష్‌గా గుర్తు చేసుకోవాలి అనుకుంటుంది. ఆ తర్వాత కొద్దిసేపటికి వాళ్ళు ఎవరి రూమ్స్‌కి వాళ్ళు వెళ్ళిపోతారు. ఫుల్ బిజీ డే, అలసిపోయి ఉంటారు అందరూ శుభ్రంగా. సో ఫ్రెండ్స్, నేను రెగ్యులర్గా చెప్పే యాప్లో వాయిస్ కొంచెం నాయిస్ వస్తుందని ఇంకొక న్యూ యాప్ ట్రై చేశాను. సో అందువల్ల నాకు ఈరోజు వాయిస్ సరిగ్గా రాలేదు. బ్రేక్ కింద వచ్చింది. కనెక్షన్ కుదరలేదు అనుకుంటున్నాను. స్టోరీ కనెక్ట్ అవ్వుండరు మేబీ. సో అడ్జస్ట్ అవ్వండి ఎపిసోడ్కి. నెక్స్ట్ టైం వేరే దాంట్లో చెప్తా. సో దట్స్ ఇట్ ఫర్ టుడే ఎపిసోడ్. మీకు కనుక నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.